ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశి ఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశి ఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద. వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 9 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన పీఠంలో ప్రతి నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు, ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది. వారందరూ కూడా మంచిగానే ఉన్నారు. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి మే 16 నుంచి 31 వరకు ఈ సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ పక్షం చాలా బాగుంది. మీకు 80% దగ్గర గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో మీ చేతికి అందాల్సినటువంటి ధనం కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ₹1 దాచుకోవాలి అనుకునే వారికి కూడా ఒక సదవకాశంగా కూడా ఉంటుంది. కొంతమందికి, అందరికీ ఉండకపోవచ్చు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి,
గోచార ఫలితం అనేది 70% కాదు. మన వ్యక్తిగత జాతకానికి గోచారాన్ని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసేటప్పుడు ఇంకా డెఫినెట్గా మనకి 100% రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి మాకు తినడానికే ఇబ్బందిగా ఉంది, ఎక్కడండి పొదుపు అని. అందుకే వ్యక్తిగత జాతకానికి మీరు మ్యాచ్ చేయండి. పొదుపు చేసిన వాళ్ళు పొదుపు చేస్తూనే ఉంటారు, చేయకపోవడం లేదు. అలాగే బంధుమిత్రులతో గతంలో ఏదైనా విభేదాలు ఉంటే అవి తొలగి తిరిగి ఒకటయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా అవకాశాలు బాగున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే నూతన పరిచయాలతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ముఖ్యంగా ఎవరైనా సరే నూతన పరిచయాలు ఏర్పడినట్లయితే వారితో జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉన్నా వారు మిమ్మల్ని ముంచేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఏదో మీ పనిని చకచకా ముందుకు కదిలించడం కోసం కాస్త సహ ఉద్యోగుల సహకారాన్ని అడుగుతారు. అయితే వారు అంత తేలిగ్గా మీకు సహాయం చేయరు. ఇక్కడ కాస్త మీరు వారి పట్ల సానుభూతిగా ప్రేమగా వ్యవహరించి మీరు వారి సహకారం పొందినట్లయితే మీ పనులన్నీ పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తులకు చూసినట్లయితే లాభాలు వస్తున్నా అవి రొటేషన్కే సరిపోతాయి తప్ప వేరే చోట ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏమాత్రం డబ్బులు మిగిలే పరిస్థితి అయితే లేదు. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మరి ఈ సింహరాశి వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రవి అంటే సూర్యగ్రహం 16 నుంచి 31 వరకు కూడా వృషభంలో అంటే సింహరాశికి ఆయనే అధిపతి. దశమ భాగంలో ఉంటాడు గురు శుక్రులతో కలిసి. దీనివలన ఆరోగ్యం ఉంటుంది, సుఖశాంతులు ఉంటాయి, ధనం కూడా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మరి శుక్రుడు ఎలా ఉంటాడు? 16 నుంచి 18 వరకు భాగ్యంలో అంటే మేషరాశిలో ఉంటాడు బుధుడితో కలిసి. ఈయన వలన కూడా ఆరోగ్యం, వస్త్రలాభం, అంత గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ శుక్రుడు 16 నుంచి 31 వరకు వృషభంలో రవి గురులతో కలిసి దశమ భాగానికి వస్తాడు. దీంట్లో ఏమిటంటే స్త్రీల వలన కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎవరైనా స్త్రీలతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఇది ఒక ఆట అనుకుంటారు స్త్రీలతో, అది చాలా డేంజర్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వృత్తిలో కూడా చిన్నపాటి ఆటంకాలు కూడా ఉంటాయి. ఇక బుధుడు 16 నుంచి 27 వరకు మేషంలో భాగ్య స్థానంలో ఉంటాడు. దీనివలన ఏమవుతుందంటే భోజనం కూడా సకాలంలో చేయకపోవటం, భోజనం పట్ల ఆసక్తి లేకపోవటం, మీరు ఏదో తినాలి అనుకుంటే మరేదో దొరకటం, ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే మీరు చేసే పనుల వలన కూడా పక్కవారు కాస్త బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినట్లు మనం ప్రవర్తించడం గొప్ప కాదు, పక్క వాళ్ళకి నచ్చినట్లు ప్రవర్తించడం గొప్ప. మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. అలాగే కుజుడు 16 నుంచి 31 వరకు ఈ మీనరాశిలో అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఉండటం వలన వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజుడు ఎప్పుడైతే అష్టమంలో అంటే 8వ స్థానంలో ఉంటాడో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫైర్కి అంటే అగ్నికి సంబంధించి వంటగదులు కావచ్చు, ఇలాంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ఆడవాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఉంటే చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి ఈ సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఏ ఏ గ్రహాలకు మంత్రాలు పఠించాలి అంటే కుజుడికి, బుధుడికి. కుజుగ్రహానికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. కుజగాయత్రి మంత్రం ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వీలైతే ప్రతి మంగళవారం వెళ్ళండి. కాస్త సాంబార్ ఇడ్లీ ఎవరైనా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇవ్వండి. అలాగే బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః.
ఈ మంత్రం సరిపోతుంది. చక్కగా ప్రతినిత్యం కూడా ఈ 2 మంత్రాలు మీరు ఉదయం సాయంత్రం 18 సార్లు పఠిస్తే మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆటంకాలు కూడా పూర్తిగా తొలగి, ఎందుకంటే చక్కని ఫలితాలను మీరు చూడబోయేటువంటి పరిస్థితి. చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.